Good morning, everybody. Welcome to Nilagiri Degree and PG College video classes. Now here, the next method has Richardson's extrapolation. Here, the Richardson's extrapolation. In the last video has totally completed in the differentiation terms, second derivative and first derivative topics. After that, the another method is the Richardson's extrapolation. Here, which is same has an new some topic only different. The same has a Newell's method and a Hermite interpolation. And in the Newell's method, how to find out, for example, zeroth approximation 0 0 and q10 q20, and the one's approximation starts with 1 comma 1 2 comma 1, and the twoth approximation we starts 2 comma 2. Okay, in that to find 2 comma 2, అంటే వాట్ వాల్యూస్ వి ఫైండ్ అవుట్ 2 కామా 2 అని అంటే 2 కామా 1 ఫైండ్ అవుట్ చేయాలి, 2 కామా 0 అండ్ 1 కామా 0 0 కామా 0. ఓకే, జీరోత్ అప్రాక్సిమేషన్ ఆర్ గివెన్. 2 కామా 2ని ఫైండ్ అవుట్ చేయాలంటే వీ ఫైండ్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ 1 కామా 1 ఫైండ్ అవుట్ చేయాలి, 2 కామా 1 ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ ద వే. అంటే వాట్ వాల్యూస్ వీ ఫైండింగ్ అంటే ఏం వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో సేమ్ హ్యాజ్ అ ప్రాసెస్ ది సేమ్. రిచర్డ్సన్ ఎక్స్ట్రాపోలేషన్ ప్రాసెస్ కూడా అదే టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది, బట్ ప్రాసెస్ అనేది సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిచర్డ్సన్ ఎక్స్ట్రాపోలేషన్ n1 అండ్ n2 అండ్ n3. సో ఈ ఫార్మేషన్లో ఇట్స్ n1 ఈజ్ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్, n2 ఈజ్ ద సెకండ్ అప్రాక్సిమేషన్, n3 ఈజ్ ద థర్డ్ అప్రాక్సిమేషన్. ఓకే, వీ ఫైండింగ్ థర్డ్ అప్రాక్సిమేషన్ అన్నాం అనుకోండి, n3 ఆఫ్ హెచ్ని. అంటే q3 కామా 3ని ఫైండ్ అవుట్ చేయమన్నాం. అంటే 3 వాల్యూస్ ఇచ్చిండు కాబట్టి 3 కామా 3ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం బిలో ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ వాల్యూస్ వీ ఫైండింగ్ ఇన్ ద న్యూవెల్లీస్ మెథడ్ ఆర్ హెర్మైట్ ఇంటర్పోలేషన్. అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తాం, 2 కామా 3ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అండ్ దెన్ q2 కామా 2ని ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ దెన్ q1 కామా 2 ఉన్నది మనకి. ఇట్స్ ఒకసారి చెక్ చేసుకోండి, జీరోత్ అప్రాక్సిమేషన్, వన్త్ అప్రాక్సిమేషన్, థర్డ్ అప్రాక్సిమేషన్. q3 కామా 3ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ టూత్ అప్రాక్సిమేషన్ ఏమేమి 2 కామా 2 ఉంటుంది, 3 కామా 2 ఉంటుంది. అండ్ వన్త్ అప్రాక్సిమేషన్ 1 కామా 1 ఉంటుంది, అండ్ దెన్ 2 కామా 1 ఉంటుంది, అండ్ దెన్ 3 కామా 1 ఉంటుంది. ఇప్పుడు 3 కామా 3ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ 5 వాల్యూస్ తెలిస్తేనే వీ గో ఫర్ ద ప్రాసెస్. అంటే వీ ఫైండింగ్ ద బిలో 3 వాల్యూస్. ఎనీవే హియర్ n3 ఆఫ్ హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే కూడా వీ ఫైండింగ్ ద బిలో వాల్యూస్. సో ఇన్ దట్ విచ్ వే వీ గివెన్, అంటే ఎలాంటి వే ఇస్తున్నాడు మనకి ఇక్కడ ఇన్ ద రిచర్డ్సన్స్ ఎక్స్ట్రాపోలేషన్. ఓకే, the steps involved only in the Richardson extrapolation. We finding f dash of x naught అండి మనకి in the Richardson's total topic third linear has a numerical differentiation and integration. In the first topic has differentiation. In the differentiation is then first topic second derivative, first derivative, direct differentiation is completed. After that the method based as a differentiation, ఆ మెథడ్ కూడా differentiation based మీదనే ఉంటుంది, బట్ టోటల్లీ we did not give an differentiation. అంటే డైరెక్ట్ ఇవ్వకుండా జస్ట్ ఓన్లీ సమ్ వాల్యూ లాగా టేకెన్ చేస్తుంటాడు. Okay, now here the first step, order of an h square, to give an order of an h square approximations. The order of an h square approximations by the forward difference formula only. That is the first approximation n1 of h. The first approximation n1 of h, that is equals to f dash of x naught. That is the formula. The formula of n1 of h is nothing but the first approximation. Is nothing but a forward difference. We know that the forward difference formula, f of x naught plus h minus f of x naught by h. This is nothing but a backward. It's not backward in terms of an 2h terms, f of x naught plus h minus x naught by minus h by 2h. In the 3-point formulas, 5-point formulas depend upon. That is only n1 of h for the first approximation. For example, first approximation అంటే 1 కామా 1 ఉంటుంది, అండ్ దెన్ 1 కామా 1 కాకుండా ఫస్ట్ అప్రాక్సిమేషన్ 2 కామా 1 ఉండొచ్చు, 3 కామా 1 ఉండొచ్చు, 4 కామా 1 ఉండొచ్చు. కానీ హియర్ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్ n1h ఓన్లీ,
బట్ ఇన్ n1 h బిలో వాల్యూస్ ఉంటున్నాయి కదా మనకి. ద 1, 1 ఓన్లీ దట్ ఈజ్ ఓన్లీ నాట్ ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఇన్ దట్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ 2, 1, 3, 1, 4, 1 up to n, 1 number of elements are there. In the same as in the first approximation, n1 of h depend upon here n1 of h by 2, n2 of h by 4, n3 of h by 6. It's not n2, n3, n4. It's only n1, n1, n1. And it is not to give here the here term has to give n1 and మనకి టర్మ్స్ n1, n2, n3 అని రాసాము. దట్ ఈస్ నాట్ n1, n2, n3. సో దిట్స్ డైరెక్ట్లీ వి రైట్ ఇట్స్ ఓన్లీ n1 ఓన్లీ. n1 ఓన్లీ. ఇక్కడ మీకు n2 అని రాశారు, దట్ ఈస్ రాంగ్ అండి. n1 h by 2, n2 h, n1 h by 4, n1 h by 6, n1 h by 8 up to so on. n1 not n2 అండి, n3 అండి. సో n2, n3 it goes to second approximation, third approximation అవుతుంది మనకి. So that is wrong. It is total n1, n1 h by 4, n1 h by 6. Okay, in n1 h by 4 the formula becomes the h plus h by 2, f of x naught plus h by 2 minus f of x naught, not x naught plus h whole by 2 కాదండి, ఇక్కడ ఇట్స్ అన్ని మిస్టేక్స్ రాశారు. ఇట్స్ f of x naught plus h by 2, not whole by 2. Okay, in the h place only h plus h by 2, in the h plus h by 2, in the h plus h by 4, in the h plus h by 6. So this is the process we finding the first approximation up to so on. In q of 1, 1 approximation 2, 1, 3, 1, 4, 1 up to so on, n, 1 iterations ఉంటాయి. That's why we taken. So order of h square is our first approximation. h square after h by 2, h by 4, h by 6 up to so on. Then next order of n h power 4 కూడా ఉంటుంది కానీ second approximation, order of an h by 4 using the formula of order of an h by 4. The order of an h by 4 first n2 of h అంటే q2, 2 approximation. ఇప్పుడు 1, 1 రాసాక and then 2, 1, 3, 1, 4, 1, n, 1 5 values రాసాం. సేమ్ 2, 2 ఫస్ట్ 2, 2 రాసాక we go for 3, 2, 4, 2, 5, 2. Okay, first n2 of h formula. The n2 of h formula ni n1 of h by 2 plus here also n1 and n1 h by 2 minus n1 h by 3 and formulas గుర్తు పెట్టుకోవాల్సిందే. n1 h by 2 plus n1 here also n1 h by 2 minus n1 h by 3. So this is our second approximation, n2 of h. ఈ n2 of h ఓన్లీ n2 of h ఒకటే ఉండదు కానీ, అంటే ఓన్లీ q of 2, 2 ఉండదు కదా. 3, 2 ఉంటుంది, 4, 2 ఉంటుంది, 5, 2 ఉంటుంది. ఓకే, 4, 2ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2, 2 అయితే 3, 2, 3, 2 అంటే n2 of h by 2. అబ్జర్వ్ చేయండి, n1 of h కాబట్టి we starts n1 h by 2. Here not n2, here n1 of h by 4, n1 of h by 6. We starts with n2 of h by 2 అంటే q2, 2ని స్టార్ట్ చేస్తే 1, 2 అన్నాం కదా మనం. ఏమంటామంటే 3, 2, 4, 2, 5, 2. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది అబవ్ అవుతూనే ఉంటుంది. సో n2 of h by 2 అంటే n1 of h by 2 అన్నాం కదా మనం. అగైన్ n2 of h by 2నే n2 of h by 2 ఫార్ములా అంటే h by 2 ప్లేస్లో we substitute h by 4. n2 of h we written n1 h by 2 plus ఓన్లీ ఈ ఫార్ములా గుర్తు ఉన్న ఈ ఫార్ములా ఒక్కటి ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి, వి గెట్ డైరెక్ట్లీ n2 of h by 2 వచ్చేస్తుంది మనకి. n2 of h by 2, n2 of h by 4, n2 of h by 6. మనకి వాల్యూస్ అనేవి హియర్ h by 2, h by 4, h by 6. సో ఆ వేలో ఉంటాయండి మనకి. హియర్ ఆల్సో n2 of h by 2 అంటే n1 h by 4 ప్లస్ అంటే ఇన్ ద ప్లేస్ h by 2లో వి సబ్స్టిట్యూట్ h by 2. ఆల్రెడీ h by 2 ఉంది, ఇంకా h by 2 సబ్స్టిట్యూట్ చేస్తే h by 4 అవుతుంది. ఓకే, h మళ్ళీ h స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈస్ కాదండి, h by 2 h ప్లేస్ ఎప్పుడైనా h ఉంటుంది, 2 ప్లేస్ ఇట్ బికమ్స్ అబవ్ వస్తుంది. h ప్లేస్లో ఇక్కడ h by 2 ఉంది. ఓకే, అంటే ఫామ్లో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ h ప్లేస్లో h by 2 సబ్స్టిట్యూట్ చేస్తే h by 2 whole by 2 it becomes h by 4. 2 కిందికి వచ్చేస్తుంది కాబట్టి. హియర్ ఆల్సో హియర్ నాట్ n h by 4, n1 h by 2.
ఇది ఓన్లీ హెచ్ఏ కదా, ఇక్కడ h/2 ఉంది కాబట్టి h/4 అయిపోయింది, ఇక్కడ హెచ్ఏ ఉంది కాబట్టి h/2. ఆఫ్టర్ దట్ అప్ టు సో ఆన్ ఉంటున్నాయి. థర్డ్ అప్రాక్సిమేషన్ ఆర్డర్ ఆఫ్ n 6. సో థర్డ్ అప్రాక్సిమేషన్ n3 of h, n2 of h/2 ప్లస్ n2 of h/2 మైనస్ n2 of h/15. అబ్జర్వ్ చేయండి, కింద వాల్యూ ఒకసారి 3 రాసాం, నెక్స్ట్ 15 రాశాను. ఫస్ట్ 3 రాశాను, ఆఫ్టర్ 15 రాశాను. ఫస్ట్ 3 ఆఫ్టర్ 15. n3 of h/2 we taken. 3 h/2 అంటే h ప్లస్ h/2, h/4, h/4, here h/2/15. సో సేమ్ ఓన్లీ వన్ డిఫరెన్స్ ఉంది, అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ది ఓన్లీ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ ఒకటి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ సేమ్ ఉంటుంది. సెకండ్ అప్రాక్సిమేషన్ ఫస్ట్ వన్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్. సెకండ్ థర్డ్ అబ్జర్వ్ చేసుకోండి, n1 h/2, n1 h/2, n1 h/3 ఓన్లీ రిమైండర్ వాల్యూ ఒకటి డిఫరెంట్ ఉంటుందండి. n2 h/2, n2 h/2 మైనస్ n2 h/15. ఓకే, థర్డ్. ఫోర్త్ అప్రాక్సిమేషన్ అయితే n4 ఆఫ్ h అయింది అనుకోండి, ఇక్కడ n3 కాబట్టి n2 h/2, n4 కాబట్టి n3 కాబట్టి n2 రాసాం. ఫోర్త్ అప్రాక్సిమేషన్ n4 ఆఫ్ h అయితే ఏమవుతుందండి, n3 ఆఫ్ h/2, హియర్ n3 ఆఫ్ h/2 మైనస్ n2 ఆఫ్ h/2. ఓకే, ఇప్పుడు బిలో వాల్యూ ఏం రాదు, ఒకసారి 3 రాశాడు, నెక్స్ట్ 15 రాశాడు అంటే నెక్స్ట్ వాల్యూ ఎలా వస్తుంది అని అంటే ద ఫార్ములా ఆఫ్ బిలో వాల్యూస్ 4^j-1/1 అండి. 4^j-1/1. సో j ఈజ్ ఈక్వల్స్ టు వి టేకెన్ యాజ్ అన్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 4^j అంటే 2 మైనస్ 1 మైనస్ 4, 2 మైనస్ 1 అంటే 1, 4^1 అంటే 1, 4 మైనస్ 1 అంటే 3 ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ 2 తీసుకోండి, 4^3 మైనస్ 3 మైనస్ 1 అంటే 2, 4 స్క్వేర్ అంటే 16, 16 మైనస్ 1 అంటే 15. ఇప్పుడు ఫోర్త్ కేస్ అనుకోండి, 4^4 మైనస్ 1/1, 4 మైనస్ 1 అంటే 5 క్యూబ్ అండి, 4 క్యూబ్ అంటే 64, 64 మైనస్ 1 అంటే 63. అది ఫోర్త్ అప్రాక్సిమేషన్కి వచ్చేస్తుంది. అంటే బిలో వాల్యూస్కి దిస్ చేంజెస్, అబోవ్ వాల్యూ అన్నిటికీ సేమ్. దిస్ ఈజ్ అవర్ nth ఫార్ములా. ఓన్లీ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి ఫస్ట్ నుంచి. సో ఫస్ట్ నుంచి మీన్స్ ఓన్లీ ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఓన్లీ డిఫరెన్స్, ఆఫ్టర్ ద సెకండ్, థర్డ్, ఫోర్త్ అప్రాక్సిమేషన్ సేమ్. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఓన్లీ ఫార్వర్డ్ డిఫరెన్స్ అండి, సెకండ్, థర్డ్ nj-1 h/2, nj- it same here h only, j-1, j-1. ఇక్కడ j ఉంటే ఇక్కడ j-1, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3 అండి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 అవుతుంది. సో ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2 అవుతుంది. సో అవే j అవుతే j-1, ఇక్కడ h అవుతే ఇక్కడ h/2 ఇక్కడ h కిందిది ఫార్ములా. సో దిస్ ఈజ్ అవర్ ఫార్ములా టు ఫైండింగ్ ద n డిగ్రీస్. అంటే ఎన్ని డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేయమంటే అన్ని డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఫార్ములా సేమ్ ఉంటుంది, ఫస్ట్ ఓన్లీ ఫార్వర్డ్ డిఫరెన్స్. నౌ వి గో ఫర్ ద రిజల్టెంట్. దిస్ ఈజ్ అవర్ 8 అండి, ఆర్డర్ ఆఫ్ n 8 టోటల్ table in Richardson extrapolation. First n1 of h. So directly and the question has to give first approximation n1h. In that first approximation n1h, in the first approximation q1, 1 అంటే ఇంకెన్ని వాల్యూస్ ఉంటాయి, 2, 1 ఉంటుంది, 3, 1 ఉంటుంది, టు సో ఆన్ n, 1 వాల్యూస్ ఉంటాయండి. సో n, 1 వాల్యూస్ కాబట్టి హియర్ n1 h/2, h/4, h/6 up to so on. అంటే n1 h/2^j-1. j ఎప్పుడైనా 2 నుంచే స్టార్ట్ అవుతుంది, 2 - 1, 2^1 h/2, 2 స్క్వేర్ 4. సో దట్ ఆఫ్టర్ n2 half h సెకండ్ ప్లేస్లో వస్తుందండి ఎప్పుడైనా. సెకండ్ అప్రాక్సిమేషన్ సెకండ్ ప్లేస్, థర్డ్ అప్రాక్సిమేషన్ థర్డ్ ప్లేస్, ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఫోర్త్ ప్లేస్. సెకండ్ అప్రాక్సిమేషన్ n2 of h, n2 h/2, h/4 up to so on. n3 h/2, n3 h/4, n3 h/6 up to so on. n4 h/2, n4 h/6 up to so on. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మనకి టు ఫైండ్ n4 of h అని ఇస్తాడు, టు గివ్ f of x, f of x నాట్ అండ్ f of x టర్మ్స్ ఓన్లీ. f of x టర్మ్స్ లాగా మోడల్లో టర్మ్స్ ఇస్తాడండి మనకి. x నాట్ టర్మ్ ఒకటి,
అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఒకటి ఇచ్చేసిండు. ఓన్లీ టు ఫైండ్ n3 ఆఫ్ హెచ్ అంటాడండి. ఓన్లీ టు ఫైండ్ n3 ఆఫ్ హెచ్. సో n3 ఆఫ్ హెచ్ ఓకే, n4 ఆఫ్ హెచ్ అన్నాడు క్వశ్చన్. అంటే మనం ఇవన్నీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ ఏంటి అంటే మీకు ఐడెంటిఫై చేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ చేయాలి అని అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? n2 ఆఫ్ h/2, n2 ఆఫ్ h/4 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ అప్రాక్సిమేషన్కి వస్తే n3 ఆఫ్ హెచ్, n3 h/2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మాత్రం h/6 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే n1 మాత్రం n1 h/6 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ n1 h ఫార్ములా ఏంటిది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్. కానీ ఎక్స్ నాట్ వాల్యూ ఇచ్చాడు మన క్వశ్చన్లో, హెచ్ వాల్యూ ఇచ్చాడు, అండ్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది ఫంక్షన్ లాగా ఇచ్చాడండి. వి సబ్స్టిట్యూట్ అండ్ దెన్ డైరెక్ట్లీ n1 ఒక్కటి వచ్చేసింది అనుకోండి, ఆటోమేటికల్లీ n1 h/2 డివైడెడ్ బై 2, n1 h/4, n1 h/6. ఇక్కడ మాత్రం మనం ఫస్ట్ కాంచి లాస్ట్ నుంచే డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ మాత్రం ఈ n4h అనుకోండి, ఈ 2 టర్మ్స్ నుంచి మనకి ఇది వచ్చేస్తుంది. సేమ్ ఈ 2 టర్మ్స్ నుంచి ఈ 2 టర్మ్స్ నుంచి. సో అది అవే కాదు ఇది మనకి ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఫస్ట్ నుంచి n1 hని సపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. n1 h/2, n1 h/4, n1 h/6. సో ఫస్ట్ వస్తేనే నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ వస్తుంది, సెకండ్ వస్తేనే థర్డ్ అప్రాక్సిమేషన్, థర్డ్ వస్తేనే ఫోర్త్ అప్రాక్సిమేషన్కి వెళ్తామంటే. సో n4ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమేమి వాల్యూస్ కావాలనేది అదొక్కటి గుర్తుంచుకోండి, దాన్ని ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు ఫైండింగ్ ద రిచర్డ్సన్స్ ఎక్స్ట్రాపులేషన్. ఒకసారి టైం ఉంటే ఒక్కసారి వీడియోలో చూసి ఒకసారి నోట్స్ రాసుకోండి. టేబుల్ అయినా అండ్ ద ఫార్ములాస్ అయినా కానీ ఒకసారి రాసుకొని పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చెప్తుంటే ఇంకా కొంచెం క్లారిటీగా వస్తుందండి. థ్యాంక్ యూ.